హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మ్యాథ్స్ స్కూల్. మీ పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయపడుతున్నారా? లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రొసీజర్ మొత్తం కరెక్ట్గా వేసి లాస్ట్లో క్యాలిక్యులేషన్ పార్ట్ మిస్టేక్స్ చేసి మార్క్స్ పోగొట్టుకుంటున్నారా? లేదా అన్నిటికంటే ముఖ్యమైనది ఇది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, అడిషన్స్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, డివిజన్స్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి అనుకున్న టైం కంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తాను. నేను జయప్రకాష్ రెడ్డి, ఐఐటి జేఈఈ మ్యాథమెటిక్స్ లెక్చరర్, వేదిక్ మ్యాథ్స్ అండ్ మెమరీ ట్రైనర్, గోల్డ్ రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్. అనితర సాధ్యమైన జ్ఞాపక శక్తితో తిరుపతికి చెందిన ఓ గణిత నిపుణుడు చరిత్ర సృష్టించారు. 50 అంకెల సంఖ్యను గుర్తుపెట్టుకోవడం సహా 25తో గుణించడం ద్వారా ఖచ్చితమైన సమాధానం చెప్పి అబ్బురపరిచారు. తిరుపతికి చెందిన జయప్రకాష్ రెడ్డి కేవలం 4.15 నిమిషాల్లోనే ఈ విన్యాసం చేసి లిమ్కా బుక్ రికార్డు సాధన దిశలో గొప్ప ప్రయత్నం చేశారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అంటే భయపడడానికి మెయిన్ రీజన్ దాంట్లో ఉన్న లాజిక్ అర్థం కాకుండా. పిల్లలకి ఆ లాజిక్ అర్థమయ్యేలా చెప్పగలిగామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారు. ఒక మూవీ చూస్తున్నప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, రైట్? అదేవిధంగా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ లేదా ఆడుకునేటప్పుడు కానీ మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు. సేమ్ ఎనర్జీ లెవెల్తో ఒక మూవీ చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో అంతే ఎంజాయ్మెంట్ తో మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. ఈజీ అండ్ ఫన్నీ మెథడ్స్ నేర్చుకోవాలన్నా, లేదా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో అంతే ఎనర్జెటిక్ తో మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు వేదిక్ మ్యాథమెటిక్స్. అసలు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఏన్షియన్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్. ఇందులో మొత్తం 16 సూత్రాస్ అండ్ 13 ఉపసూత్రాస్ ఉంటాయి. ఎవరైతే ఈ సూత్రాస్ బాగా ప్రాక్టీస్ చేస్తారో, సూత్రాస్ ఆర్ నథింగ్ బట్ ఫార్ములాస్ అనమాట. ఎవరైతే వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ క్యాలిక్యులేషన్ స్పీడ్ నార్మల్ స్కూల్ మెథడ్స్ కంటే కూడా 10 to 15 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మన ఇండియన్ మ్యాథమెటిషియన్ భారతీ కృష్ణ మహారాజ్ గారు అందరికీ చేరాలనే ఉద్దేశంతో బుక్స్ రూపంలో ఈ నాలెడ్జ్ షేర్ చేశారనమాట. ఇంతకుముందు మనము వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా మన క్యాలిక్యులేషన్ స్పీడ్ నార్మల్ స్కూల్ మెథడ్స్ కంటే 10 to 15 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. దాని ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 104 హోల్ స్క్వేర్. ఈ 104 హోల్ స్క్వేర్ ని స్కూల్ మెథడ్ ద్వారా చేయాలంటే 104 into 104 రాసి 4 తో మల్టిప్లికేషన్ చేసి 4 4s are 16 అని మల్టిప్లికేషన్ చేసి 6 డ్రాప్ చేస్తాము, 1 క్యారీ చేస్తాము, ఇలా చేసుకుంటూ వెళ్తాము. ఇలా చేయడానికి మాక్సిమం 30 to 40 సెకండ్స్ టైం తీసుకుంటారు పిల్లలు. అదే వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా అయితే మాక్సిమం 3 to 4 సెకండ్స్ ఆన్సర్ వేయొచ్చు. చూడండి, 104 హోల్ స్క్వేర్ కదా, అంటే 104 అనేది 100 కంటే ఎంత ఎక్కువదో చెక్ చేసుకోవాలి. దీన్ని బేస్ మెథడ్ అంటాము. సో 100 కంటే ఇది 4 ఎక్కువగా ఉంది కాబట్టి ఆ 4 ని 104కి యాడ్ చేయండి. 104 + 4 అంటే ఎంత అవుతుందంటే 108 అవుతుంది, రైట్? ఆఫ్టర్ దట్ మనకు 4 ఎక్కువగా ఉందని చెప్పాం కదా 100 కంటే, ఆ 4 ని స్క్వేర్ చేయండి. వాట్ ఈస్ 4 స్క్వేర్? 16. సో టోటల్ ఆన్సర్ ఏమవుతుందంటే 108 16 ఇస్ ది ఆన్సర్ అనమాట. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఒక 10-15 సెకండ్స్ టైం తీసుకుంటాను. అదే మీరు వేయాలంటే మాక్సిమం 3 to 4 సెకండ్స్ లో ఆన్సర్ వేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 108 హోల్ స్క్వేర్ అనమాట. 108 హోల్ స్క్వేర్ అనేది 100 కంటే 108 ఎంత ఎక్కువగా ఉంది? 8 ఎక్కువగా ఉంది. సో 8 ని 108కి యాడ్ చేశారంటే 116 అవుతుంది. అండ్ 8 స్క్వేర్ వాల్యూ 64. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 11664 అవుతుంది అనమాట. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్టూడెంట్స్ జనరల్ గా డివిజన్స్ ని చాలా డిఫికల్ట్ అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 3210101 ని 9 తో డివైడ్ చేసి కోషంట్ అండ్ రిమైండర్ ఫైండ్ చేయాలంటే స్కూల్ మెథడ్ ద్వారా అయితే ఈ స్టెప్స్ అన్ని వేయాలి. చాలా స్టెప్స్ వస్తున్నాయి చూడండి, 7-8 స్టెప్స్ వస్తాయి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ మొత్తం ఆన్సర్ ఎగిరిపోతుంది. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా అడిషన్ యూస్ చేసి డివిజన్ చేయొచ్చు. దట్ విత్ ఇన్ మాక్సిమం 3 to 4 సెకండ్స్ ఆన్సర్ వేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి టైం పడుతుంది. చూడండి, ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ మనకి ఏముంది? 3210101 ఉంది, రైట్? ఫస్ట్ ఏం చేయాలంటే 3ని డ్రాప్ చేయాలి. ఈ 3ని డ్రాప్ చేసి ఈ 3ని నెక్స్ట్ నెంబర్ 2కి యాడ్ చేయాలి. వాట్ ఈస్ 3 + 2? 5. ఆ 5ని డ్రాప్ చేయండి. అగైన్ ఈ 5ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. వాట్ ఈస్ 5 + 1? ఇట్ ఈస్ 6. 6ని డ్రాప్ చేయండి. ఈ 6ని నెక్స్ట్ నెంబర్ 0కి యాడ్ చేయండి. 6 + 0 అంటే ఎంత వస్తుందంటే అగైన్ మనకి 6 వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ 6ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. ఎంత వస్తుందంటే మనకు 7 వస్తుంది. ఈ 7ని నెక్స్ట్ నెంబర్ 0కి యాడ్ చేయండి. 7 + 0 అంటే ఎంత అవుతుందంటే మనకు 7 వస్తుంది. అగైన్ ఈ 7ని లాస్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుందంటే మనకు 8 వస్తుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది కదా. ఈ ఆన్సర్ లో ఈ లాస్ట్ డిజిట్ ఎప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రిమైండర్ రిప్రజెంట్ చేస్తుంది. రిమైండర్ ఇస్ 8 అండ్ మిగిలిన డిజిట్స్ అంతా కూడా మనకు కోషంట్ రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, సింపుల్ అడిషన్ యూస్ చేసి డివిజన్ నేర్చుకుంటున్నాం అనమాట. సో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్.
ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ క్యాలిక్యులేషన్ స్పీడ్ 10 to 15 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. నా స్టూడెంట్స్ చాలా మంది ఇవి నేర్చుకొని క్యాలిక్యులేషన్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఒకసారి. సి నాట్ ఓన్లీ స్క్వేర్స్ అండ్ డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఈవెన్ ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా, వీటిల్లో కూడా మనము ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ ఉపయోగించి క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా పిల్లల్లో మ్యాథమెటిక్స్ అంటే భయం తగ్గుతుంది, లాజికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరిగి పిల్లలు క్యాలిక్యులేషన్స్ ని స్పీడ్ అండ్ యాక్యురసీగా చేయగలరు. మనం కరెక్ట్ గా ట్రైన్ చేయగలిగితే దీన్ని ఒక హ్యూమన్ క్యాలిక్యులేటర్ లా తయారు చేయొచ్చు. స్టూడెంట్స్ చాలా మంది అకాడమిక్ ఎగ్జామ్స్ లో అంటే డిగ్రీలో కానీ, బీటెక్ లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ వాళ్ళ అకాడమిక్ ఎగ్జామ్స్ లో 90% మార్క్స్ స్కోర్ చేస్తుంటారు. కానీ సేమ్ స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఎందుకని అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అకాడమిక్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా టైం చాలా ఉంటుంది. 3 hours టైం ఇస్తాడు. లెస్ దెన్ 17 to 18 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం నీట్ గా రాయాల్సి వస్తుంది అనమాట. చాలా టైం ఉంటుంది. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏం చేస్తాడంటే వాడు 2.5 hours లేదా 3 hours టైం ఇస్తాడు. దాంట్లో 200 to 300 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాడు స్పీడ్ అండ్ యాక్యురసీ చెక్ చేస్తాడు అనమాట. ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే చేసే ప్రొఫెషన్ లో టెన్షన్ పెట్టినప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తాడనే విషయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తెలిసిపోతుంది అనమాట. టెన్షన్ పడే వ్యక్తి ఆన్సర్స్ చేయలేడు. టెన్షన్ పడని వ్యక్తి కరెక్ట్ గా డీల్ చేయగలుగుతాడు అనమాట ఒక సబ్జెక్ట్ ని. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీ స్కిల్ ని కాదు, నీ నాలెడ్జ్ ని కాదు. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక సమస్యని అర్థం చేసుకునే విధానం చూస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో 7th and 8th పిల్లలకి IIT JEE పేరుతో ఇంటర్మీడియట్ సిలబస్ నేర్పుతున్న ఈ పోటీ ప్రపంచంలో లాజికల్ థింకింగ్ పెంచి, క్రియేటివిటీని పెంచి, మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ స్పీడ్ 10 to 15 టైమ్స్ పెంచగలిగే ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ కోర్స్ ని మనం ఎందుకు 5th class 6th class నుంచి నేర్పించకూడదు? పేరెంట్స్ కరెక్ట్ గా ఆలోచించండి. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్, ల్యాండ్ కాదు, మీ పిల్లల ఎడ్యుకేషనే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది కోర్స్ కాదు, మీరు మీ పిల్లలకి ఇచ్చే లైఫ్ టైం గిఫ్ట్ అనమాట. సో ఆలోచించండి. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా మీ పిల్లలు అందరికంటే ఒక స్టెప్ ముందు ఉంటారు. వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా మ్యాథమెటిక్స్ అంటే భయం పోయి పిల్లలకి మ్యాథమెటిక్స్ అనేది ఒక మోటివేషన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. మీ పిల్లలకు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ కోర్స్ నేర్పించి ఒక హ్యూమన్ క్యాలిక్యులేటర్ లా తయారు చేయాలంటే ప్లే స్టోర్ లో మై మ్యాథ్ స్కూల్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అందులో వేదిక్ మ్యాథమెటిక్స్ అనే కోర్స్ సబ్స్క్రైబ్ చేయండి. లేదా mymathschool.com వెబ్సైట్ విజిట్ చేయండి. లేకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. జాహ్నవి, వాట్ ఈస్ 35 into 11? 385. Very good. Meghamala, what is the result if we divide 234 by 5? 46.8. Okay. What is 102 whole square? 10404. Very good. Bhavya, what is the result if we divide 7486 by 6? 1247.666. Very good, very good. Devija, what is the result if we divide 8432 by 7? 8432 by 7. 1204.5716. Very good. Another question for you. What is 103 whole square? 10609. Super, super. Yatish, what is 23 into 11? 253. Very good. And what is 34 into 8? 204. Super. Charan, what is the result if we divide 201010 by 9? Quotient is 2, 2, 3, 3, 4 and remainder is 4. Very good. Okay, Lloyd. What is 234 into 11? 234 into times 11. Okay. 2574. Durga, what is 99 times 38? 3762. Roshan, what is 58 into 5? 290. And what is 76 into 6? 456. What is your name? Which class are you studying? My name is
C. Abhiram Raju. I am studying in 6th standard. What is 24 into 8? 192. What is 42 into 6? 252. Jashwant, what is 104 whole square? 10816. Nitin, what is 38 into 4? 152. Nitin, what is 48 into 6? 286. What is 97 into 9? 873. What is 73 into 5? 365. Very good.